ద్రోణాచార్యుడి గురుకులం నుండి వచ్చేసిన కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. పరశురాముడు సూతులకు విద్య నేర్పించాడు కాబట్టి బ్రాహ్మణుడి వేషంతో వెళ్లి పరశురాముడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు. కర్ణుడి సామర్థ్యానికి మెచ్చి ఎన్నో దివ్యాస్త్రాలతో పాటుగా బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. కానీ ఆ తరువాత విషయం తెలిసిన పరశురాముడు కర్ణుడి వైపు చూస్తూ, నా దగ్గర నువ్వు ఎన్నో అస్త్రాలు నేర్చుకున్నావు, కానీ శక్తివంతమైన బ్రహ్మాస్త్రం మాత్రం ప్రాణపాయ సమయాన నీకు జ్ఞాపకం రాదు. ఇదే నా శాపం, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తాడు. కురు రాకుమార్ల విద్యాభ్యాసం పూర్తయింది. వారి విద్యా ప్రదర్శనం కోసం హస్తినాపురంలోని విశాల మైదానంలో రంగస్థలాన్ని సిద్ధం చేశారు. రాజకుమారుల విద్యా ప్రదర్శనం చూడడం కోసం రాజ్య ప్రజలంతా తరలి వచ్చారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, భీష్ముడు, విదురుడు మొదలైన వారందరూ ప్రదర్శనా స్థలం దగ్గరికి వచ్చారు. రాజ్య ప్రజల జయ జయ ధ్వానాలతో విద్యా ప్రదర్శన మొదలైంది. ధర్మరాజు రథయుద్ధాన్ని, కత్తి యుద్ధాన్ని చూపించాడు. మిగిలిన రాకుమారులు అందరూ రకరకాల విద్యలను చూపించారు. దుర్యోధనుడు, భీముడు గదా యుద్ధాన్ని, మల్ల యుద్ధాన్ని ప్రదర్శిస్తారు. దుర్యోధనుడు, భీముడు వారి గదలు తీసుకొని ద్వంద్వ యుద్ధం చేస్తుంటే రెండు సింహాల మధ్య పోరులా కనిపిస్తుంది. వారి పాదాల తాకిడికి భూమి దద్దరిల్లిపోతుంది. ఎవరికి ఎవరూ తక్కువ కాకుండా పోరాడుతున్నారు. అది చూసిన ద్రోణుడు అశ్వత్థామను పంపించి ద్వంద్వ యుద్ధాన్ని ఆపివేయించాడు. ఆ తరువాత అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ద్రోణాచార్యుడికి నమస్కరించి విద్యా ప్రదర్శనాన్ని మొదలుపెట్టాడు. ఆగ్నేయాస్త్రంతో ఆకాశం నుంచి అగ్నిజ్వాలలు పుట్టించి మరుక్షణంలోనే వారుణాస్త్రంతో వర్షం కురిపించాడు. వాయువ్యాస్త్రంతో గాలిని సృష్టించాడు. ఇంకా ఎన్నో అస్త్రాలను ప్రదర్శిస్తాడు. అర్జునుడి అద్భుతమైన ధనుర్విద్యా నైపుణ్యం చూసి ప్రజలందరూ జై జై ధ్వానాలు చేస్తున్నారు. ద్రోణాచార్యుడు అర్జునుడిని అభినందిస్తూ, అర్జునుడంతటి మహావీరుడు ప్రపంచంలో లేడు అని చెప్తుండగా, ఆగండి ద్రోణాచార్య అంటూ కర్ణుడు వేదికపైకి వస్తాడు. ఇంత మాత్రానికే మీరు అర్జునుడిని ప్రపంచ వీరుడిగా ప్రకటిస్తే అర్జునుడు చేసి చూపించిన అస్త్ర విద్యంతా నేను చూపించగలను అని చెప్పి అర్జునుడు చేసి చూపించిన అస్త్ర విద్యలన్నీ కూడా కర్ణుడు చేసి చూపిస్తాడు. కర్ణుడి విద్యా ప్రదర్శనం చూసి అర్జునుడిని ఎదిరించగల సమర్థుడు కర్ణుడే అనుకొని దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్లి అభినందిస్తాడు. నీకు ఏం కావాలో కోరుకోమని కర్ణుడికి చెప్తాడు. నేను అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలనుకుంటున్నాను, ఇదే నా కోరిక అని కర్ణుడు చెప్తాడు. అర్జునుడు కూడా కర్ణుడితో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరి మధ్య పోరు మొదలైంది. చిత్ర విచిత్ర అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తూ అరివీర భయంకరులై యుద్ధం చేస్తున్నారు. కౌరవులు అందరూ కర్ణుడి పక్కకు వెళ్లి అభినందిస్తున్నారు. భీష్ముడు, కృపాచార్యుడు వంటి కురు పెద్దలు అర్జునుడి ప్రావీణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇంతలో కర్ణుడు అర్జునుడిపై పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో అర్జునుడి చుట్టూ నల్లటి మొబ్బులు ఏర్పడి అర్జునుడు కనబడకుండా పోయాడు. మరుక్షణంలోనే అర్జునుడు వ్యాయాస్త్రాన్ని ప్రయోగించి ఆ నల్లటి మొబ్బులను చెదరగొట్టాడు. కర్ణార్జునులిద్దరూ ఎవరికి వారే సాటి అన్నట్టుగా యుద్ధం చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న కృపాచార్యుడు వెంటనే వెళ్లి ఆ యుద్ధాన్ని ఆపేస్తాడు. కర్ణుడి దగ్గరికి వెళ్లి, అర్జునుడు కురువంశం వాడు, క్షత్రియ కుమారులతో కలబడడానికి నీ కులగోత్రాలేమిటో చెప్పు, నీవు రాజ్యమున్న రాజువా లేదా క్షత్రియుడివా అని అడుగుతాడు. కృపాచార్యుడి ప్రశ్నకు సమాధానం చెప్పలేక కర్ణుడు మౌనంగా ఉంటాడు. అంతలో దుర్యోధనుడు ముందుకు వచ్చి, మీ వంటి వారే వీరుల్ని అవమానించడం నాకు బాధగా ఉంది గురువర్య. ఒకవేళ కర్ణుడి కుల గోత్రాలే ముఖ్యమైతే ఈ మహావీరుడిని ఇప్పుడే ఇక్కడే రాజుని చేస్తాను అని చెప్తాడు. ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని కురువంశ పెద్దలు, హస్తినాపుర ప్రజలు చూస్తుండగా పురోహితుల వేద మంత్రాల సాక్షిగా కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. కర్ణుడి ఆనందానికి అవధుల్లేవు. దుర్యోధనుడి వైపు చూస్తూ, రాజకుమారా, మీతో ఏమాత్రం సంబంధం లేని నన్ను రాజుని చేసి నా గౌరవాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అంటాడు. దానికి దుర్యోధనుడు, నాకు నీ స్నేహం తప్ప మరేదీ వద్దు, నాతో స్నేహం చేయమని అడుగుతాడు. అది విన్న కర్ణుడు, ఇప్పటి నుంచి నా శక్తి సామర్థ్యాలను మీకోసమే ఉపయోగిస్తాను, మీ ప్రతి ఆదేశాన్ని పాటిస్తాను, నా తుది శ్వాస వరకు కూడా మీకు రక్షణగా ఉంటాను అని వాగ్దానం చేస్తాడు. కర్ణుడి మాటలకు దుర్యోధనుడు ఎంతగానో సంతోషిస్తాడు. సూర్యాస్తమయం కావడంతో విద్యా ప్రదర్శన ఆగిపోతుంది. కర్ణుడిని తీసుకొని దుర్యోధనుడు అంతఃపురానికి వెళ్తాడు. అర్జునుడికి సమానమైన యోధుడు తన పక్షాన ఉండాలనే ఉద్దేశంతో దుర్యోధనుడు కర్ణుడికి రాజ్యాన్ని ఇచ్చి స్నేహం చేయమని అడుగుతాడు.
మరి స్వార్థంతో ఏర్పడిన ఈ స్నేహబంధం చివరికి ప్రాణ స్నేహంగా మారుతుందా? రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం.